హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి మా రూమ్కి వస్తున్నాను కదా. మా బావ నా కోసం స్పెషల్ డిష్ ఏదో చేద్దాం అనుకుండు. చూడాలి ఏ డిష్ చేస్తాడు. హాయ్ బావ, ఏం చేస్తున్నావు? చికెన్. చూసారా, అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి వచ్చినందుకు నా కోసం చికెన్ చేస్తున్నాడు మా హస్బెండ్. ఎలా చేయాలి చికెన్? ఇంకా మా పాప చేస్తుందంట చికెన్. అమ్మలు నువ్వు చేస్తావారా? చెప్పావు ఏం చేయాలి చికెన్? ఫస్ట్ అయితే ఆనియన్స్ ఇలా మంచిగా చాప్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత స్టైల్గా చాప్ చేసుకున్నాను. వావ్. అండ్ టమాటోస్. చికెన్ ఇలా వేడి నీళ్ళల్లో క్లీన్ చేసుకోవాలంటే చూడండి అన్ని ఫ్రెష్ చేస్తుంది మా హస్బెండ్. చూసి నేర్చుకోండి. ఎవరైనా హస్బెండ్స్ వంట చేయాలనుకోకూడదు. ఇలా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి వచ్చినప్పుడు వైఫ్కి హెల్ప్ చేస్తారు. అంత బాగా చాప్ చేస్తుంది. వెరీ గుడ్ కుక్కర్. అమలు అక్కడ మా హస్బెండ్ చికెన్ చేస్తున్నారు. మేము మంచి టీ చేస్తున్నాము కదా అమ్ములు. అమ్ములు అమ్ములు హాయ్ చెప్పండి. బాబా సీరియల్ చూస్తుంది. చూడండి, సీరియల్ అంటే చాలా ఇష్టం. అమ్ములు ఇది పీస్లు వేయాలి. పట్టు చూద్దా మా హస్బెండ్ చేస్తా ఎలా ఉంటుంది. పెళ్ళైన కాంచి నేనే వంట చేసేదాన్ని. ఈరోజు మా హస్బెండ్ చేస్తున్నారు. చూద్దాం ఎంత టేస్టీ ఉంటారు. స్మెల్ అయితే బాగుంటుంది. పోస్ట్ ఇక్కడ చేస్తున్నారు. ఎప్పుడైనా చేసావు బాగా? ఇదే ఫస్ట్ టైం నా మీదనే ఎక్స్పెరిమెంట్ చేస్తాను. చూడండి, నా మీదనే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావా? ఎలా వచ్చినా తినాల్సింది. ఎందుకంటే అందులో కారం ఉప్పు కంటే ప్రేమ లవ్ యాడ్ చేస్తారు కాబట్టి ఎలా ఉన్నా తింటాను. అది వేరే ఇష్టం. మా పాప కూడా ట్రై చేస్తారు కర్రీ చేయడం. ఇప్పుడే చికెన్ పీసెస్ వేస్తారు. చెప్పా ఎలా అనిపిస్తుంది? ఫీలింగ్స్ లాగా అనిపిస్తుంది నాకైతే. కానీ రియల్గా అయితే మధ్య చాలా బాగుంటాడు. ఇంకా క్లీన్ షేవ్ వేసుకోవాలి. కిచెన్ చికెన్ ఇలా పొయ్యి మీద పెట్టి పాపతో ఆడుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు చికెన్ అప్పటికి వేడైపోతుంది, ఉడికిపోద్ది. ఎలా అనిపిస్తుంది కర్రీ చేస్తుంది బయట పక్కన ఉంచుకొని? ఎందుకు వైఫ్కి మంచి హెల్ప్ చేస్తుంది అనుకోవచ్చు కదా. ఈరోజు పూజకి వెళ్ళారనమాట. మాలేసుకున్నాడు. దేవుడు పూజ చేస్తుంది. దేవుడు పూజ చికెన్ కొడతారు అట్లా. అది ఇది ఇదే కదండి. పూజ చేసుకో, ఎల్లమ్మ పూజ చేస్తే మనం వేటను కోస్తాము. వేటను కోసుకొని తింటాము. ఇది కూడా అంతే. నేను ఇప్పుడు
ఎంతైనా వైఫ్ చేపడింది ఆ కూర టేస్టే రాలేదా? వద్దు వద్దు వద్దు. నేను అస్సలు కర్రీ బాగా చేయనండి, మా హస్బెండ్ బాగా చేస్తారు. నిజం అనుకుంటాను. స్మెల్ అయితే ఆగిపోయింది అనుకో. కారం ఉప్పు ఎప్పుడు వేస్తారు? మా బాబాయ్ చూడండి. అమ్ములు ఏం చేస్తున్నావు మమ్మీ? ఏం చేస్తున్నావు మమ్మీ? చూడండి ఎంత ఎత్తత లేదు, 6 months పడ్డే అంతే. 5 months కంప్లీట్ అయ్యి 6 months రన్నింగ్. మా ఫేవరెట్ సీరియల్ అండి, మా టీవీలో వస్తుంది. అమలు మమ్మీ మీకు మా తులసి చెట్టుని చూపిస్తాం చూడండి. లేదనుకుంటా, ఉందనుకుంటా బావా ఫ్రిడ్జ్లో. ఇది అమెజాన్లో తీసుకున్నాను వినాయకుడి విగ్రహం. ఇంటి ముందు తులసి చెట్టు ఉంటే ఇంట్లో అందరికీ మంచిగా ఉంటుంది. చూడండి బాగా ఉడుకుతుంది, స్మెల్ అయితే అదుర్సు, చాలా బాగుంది. కానీ ఇందులో ఆనియన్స్ వేసాడు, టమాటాలు వేసాడు, తీయక కదా అనిపిస్తుంది నాకు ఎందుకు. మరి కారం ఎప్పుడు వేస్తావు బావా? కారం ఎప్పుడు వేయాలి? 1 నిమిషం తర్వాత ఆగాలి. అందుకే మనకి ఇలాంటి వంటలు రానప్పుడు వంట జోలికి రావద్దు, అన్ని హస్బెండ్కి వదిలేయాలి. మనం ఏమన్నా షాపింగ్ ఇవి కట్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడు బెటర్. కట్ చేయాలి అంతే. వావ్, ఎంత బాగా ఒక కట్ట 5 రూపీస్. రెడీ. మా చికెన్ అయ్యేలోపు మా పాప పడుకుంది. వస్తున్నా బావ. అయ్యిందా చికెన్? ఉడికిందో లేదు చెప్పు. కాలుతుందా? ఉడికిందా? ఉడికిందా కొంచెం? ఉంచాను కొంచెం. టేస్ట్ అదనండి. ఉడికిందా? మళ్ళీ ఇస్తారు కొద్ది. ఉడికిందా? చాలా చాలు. రైస్ కుక్కర్లో పెట్టా, చికెన్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, హస్బెండ్ వంట చేస్తే కర్రీ సూపర్ ఉంటుంది, అది వేరే ఇష్యూ. చూడండి కిచెన్ అంతా ఖరాబ్. ఆయన చేసిన వంట కంటే నేను నెక్స్ట్ చేసే వరకు ఎక్కువ. కరెక్ట్ 2 minutes ఉంచు. ఎంత టైం ఎంత అయింది? టైం ఎంత అయింది కనిపించట్లేదు నాకు. ఎంతో అంత 10 minutes అంతే కదా. 10 minutes అవసరం లేదు, ఉడికింది. ఆయన చేసిన వంట కంటే నేను చేసే పని ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. చూడండి మా కిచెన్ చూపిస్తాను చూడండి. మేము ఓట్స్ తింటాం అనమాట బ్రేక్ఫాస్ట్కి. చాలా సింపుల్గా ఉంటుంది మా ఇల్లు. మా ఫ్రిడ్జ్ అండి, ఇంకా మార్కెట్ బుధవారం రోజు అవుతుంది కాబట్టి ఖాళీగా ఉంది ఫ్రిడ్జ్ అయితే. స్ప్రైట్ తెచ్చాను, ఇది పాప మెడిసిన్.
అండ్ పనిలో పని మా హోమ్ టూర్ కూడా అయిపోతుంది ఇక్కడ. ఇది మా టెంపుల్. ఎల్లమ్మ తల్లి, మల్లన్న దేవుడు, శివుడు పార్వతి, రాధాకృష్ణుడు, వెంకటేశ్వరి, ఆంజనేయుడు. అండ్ ఇది ఈ దేవుడి పేరు ఏదో ఉండే కదా బావా, ఈ దేవుడిది జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాం. ఇది చూసుకోవచ్చు, డిజైన్ కోసం అమెజాన్లోనే తీసుకున్నాం. నేనే చాలా బాగుంటుంది, మీరు కూడా తీసుకోండి. చాలా ఇంట్లోకి డెకరేషన్కి తీసుకున్నాను, చాలా బాగుంటుంది. ఇలా ఫ్రంట్ డోర్కి పైన పెట్టాను, అది ఇండియన్ ఫ్లేవర్ అనమాట. చూడొచ్చు, రెడీ అయిపోయింది. మేము ఎప్పుడైనా కింద కూర్చొని తింటాం అనమాట, అది మా సెంటిమెంట్. రైస్ కుక్కర్లో ఉంది, బాగా చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా తినేస్తాం. యాక్చువల్లీ మా పాపని కిందనే వంట పెడతాం, ఎందుకంటే మంచం మీద 2 times కింద పడ్డది. ఇంకా అప్పటి నుంచి ఇంకా కిందనే వండి పెడుతున్నాం. అండ్ అవతల రూమ్లో కూడా మంచిగా తీసేసాం, నాకు ఉండే కాకపోతే అమ్మేసాం. రెడీ అయిపోయింది, ఇంకా మీరు తినేస్తాం. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. వాటర్ రైస్ చికెన్. థ్యాంక్ యూ బావా. ఈరోజు మా హస్బెండే చికెన్ చేశారు, అప్పుడే ఖాళీ. టేస్ట్ ఎలా ఉందో చెప్తా, నువ్వే టేస్ట్ చేసి చెప్పు బా ఎలా ఉంది. అయ్యో ఎక్స్ప్రెషన్ చూద్దాం, అప్పుడు తెలుస్తుంది. చూడండి ఎక్స్ప్రెషన్స్. అయితే సూపర్ ఉందన్నమాట. సాల్ట్ పడుతుంది ఇంకా కొంచెం, అందుకే మేము ఇప్పుడు సాల్ట్ పెరుగు దగ్గర పెట్టేసుకుంటాం. ఈరోజు ఇలా అయిపోయింది అనమాట మా సండే. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను. కారం ఎక్కువైంది కదా, చూద్దాం. నాకు కారం బాగా. ఒక మమ్మీ ఇంత పీస్ఫుల్గా బాగుందా, ఒక మమ్మీ ఇంత పీస్ఫుల్గా తింటుందంటే పాప పడుతుంది. బీట్రూట్ ఫ్రై నిజంగా బాగుంది. కావాలని అప్పుడప్పుడు పేరుతో పిలిచి మావయ్య ఏడిపిస్తూ ఉంటారు. సూపర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. మా వీడియో నచ్చాడండి షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.